హాయ్ ఫ్రెండ్స్, గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ భీమా. ఈ చిత్రానికి ముందు నటించిన రామబాణం మంచి హైప్తో రిలీజ్ అయింది. ఆ చిత్రం కూడా డిజాస్టర్ అయిందనమాట. ఈ మధ్య గోపీచంద్ నటించిన చాలా సినిమాలు డిజాస్టర్ అయితే అయింది. అయితే భీమా మూవీపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఈ చిత్రం ఖచ్చితంగా తనకి కంబ్యాక్ ఇవ్వాల్సిందే, లేదంటే తన యొక్క సినీ కెరీర్ డైలమాలో పడిపోవటం ఖాయమన్నమాట. ఈ మూవీ కోసమే తన యొక్క రెమ్యూనరేషన్ కూడా తగ్గించి ఈ మూవీలో నటించారనమాట. అయితే ఈ మూవీ ఖచ్చితంగా తనకి కంబ్యాక్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సినిమా ట్రైలర్ బాగా కిక్ అవటంతో ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఏర్పడిపోయిందనమాట. మంచి బజ్తో ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయిందనమాట. అయితే ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే, ముందుగా ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ చూద్దాం. ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరుపుకుందన్న విషయానికి వస్తే, నైజాంలో 3.5 కోట్ల వరకు బిజినెస్ అయితే జరుపుకుంది. సీడెడ్లో 1.5 కోట్లు, ఆంధ్రాలో 4.5 కోట్లు అనమాట. టోటల్గా ఆంధ్ర మొత్తం మీద టోటల్గా ఏపీ తెలంగాణ కలుపుకుంటే 9.50 కోట్ల బిజినెస్ జరుపుకుంటే, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ ఈ 3 ఏరియాలకు గాను 1.8 కోట్లు. టోటల్గా ఈ చిత్రం 11.30 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుపుకుంది. ఈ చిత్రం క్లీన్ హిట్ అవ్వాలంటే 12 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టాలన్నమాట. అప్పుడే ఈ చిత్రం క్లీన్ హిట్ గా నిలుస్తుందనమాట. అయితే ఈ సినిమాపై మంచి హైప్ అయితే ఉందన్నమాట. కొంతవరకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఈ కలెక్షన్ ని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేయొచ్చు అన్న విషయానికి వస్తే, దాదాపుగా 3 కోట్ల వరకు షేర్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది. 6 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి చూడాలి ఈ చిత్రం ఫస్ట్ డే ఎంతవరకు కలెక్షన్స్ వసూలు చేస్తుందో.